హలో మగవలు. హాయ్ మహారాజాస్. అందరికి శుభోదయం. ప్రెజెంట్ అయితే మేము అన్నవరం వచ్చేసామండి. ఘాట్ రోడ్ అయితే చాలా చిన్నదే ఇక్కడ. తిరుపతిలాగా ఉండదు. చాలా ప్లెజెంట్‌గా మనకి ట్రావెలింగ్ అనేది జరిగిపోతుందండి. పెద్దగా కర్వ్స్ ఉండవు కాబట్టి. సో, ఇలాగ మనము కారైతే గనక ఇలా ఘాట్ రోడ్‌లో వచ్చేసిన తర్వాత పైన పార్క్ చేసేసి బ్యాక్ సైడ్ నుంచి దర్శనానికెళ్ళాలండి. సో, మనం బ్యాక్ సైడ్ నుంచి దర్శనానికెళ్ళినప్పుడు అక్కడే టికెట్లిస్తారు. మనము వ్రతం చేయించుకోవాలనుకుంటున్నామా, లేదంటే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నామా అనేది డిసైడ్ చేసుకొని, మనము ప్రెజెంట్ అయితే వ్రతం చేయించుకోవడానికి మేము బయలుదేరామండి. వ్రతం చేయించుకోవడానికి ముందు మనకేమేం కావాలి, ఏంటనేది తీసేసుకొని బయట వెళ్ళొచ్చండి. సో, వ్రతానికి కాబట్టి మనము అక్కడే పూజా సామాగ్రి కొనుక్కున్నాము. అలాగే తిరుపతిలో లాగా రూల్ కూడా పెట్టారండి. వ్రతానికెళ్ళేవాళ్ళు పంచ కట్టుకోవాలనేసి. సో, అది గూడా పర్వాలేదు. కొంచెం ట్రెడిషనల్‌గానే ఉంటుంది కాబట్టి, ఫాలో అవ్వడంలో తప్పేం లేదు. సో, మీరు కూడా ఈసారి ఎళ్ళినప్పుడు పంచ కట్టుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. లేదంటే అక్కడ కూడా అమ్ముతున్నారు. సో, లైక్ తిరుపతిలాగే మీరు ఫాలో అయిపోండి. ఇక్కడొచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం గదండీ! సో, వెళ్ళాము. వ్రతం చేయించేసుకున్నాము. ఫోన్‌లో అయితే నాట్ అలౌడ్ అండి. ఇలా బయట సబ్మిట్ చేసేసి వెళ్ళిపోయాము. అయిపోయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత ఇలాగ గో సంరక్షణ శాలకొచ్చి అక్కడ మేము నవధాన్యాలు తీసుకున్నామండి. అవి ఇక్కడ పెట్టారు. అంటే ఉలవలు అనుకుంటాను. అవి పెట్టారు. అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. సో, జనం అయితే చాలా తక్కువున్నారండి. ఫ్లోటింగ్ అస్సలు లేదు. అసలు రావి చెట్టు అసలు ఖాళీ ఉండేది గాదు. సో, అంటే బాగా కార్తీక మాసం బాగా ఫ్లోటింగ్ ఎక్కువుంటది. కానీ ప్రెజెంట్ అయితే చాలా తక్కువే ఉన్నారు జనాలు. సో, మనము రిటర్న్ అయిపోతున్నామండి. మళ్ళీ బ్యాక్ సైడ్ గేట్ ద్వారానే మనం వెనక్కెళ్ళిపోవాలి. కార్ పార్కింగ్ అనేది అక్కడే ఇచ్చారండి. చూస్తున్నారు గదా! చాలా ఖాళీగా ఉందండి. అసల జనాలెవరు లేరసల. తోసుకొని వెళ్ళడం గానీ, లేదంటే లైన్‌లో నించోవడం కానీ ఏమీ లేదు. చాలా ఫ్రీగా మనము నార్మల్‌గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాకింగ్ ఎలా చేస్తామో అలాగే అయిపోయిందండి. ఎక్కడ స్టాండ్ బై ఉండడం కానీ ఏమీ లేదు. చాలా బాగా దర్శనం జరిగింది. వ్రతం కూడా చాలా జరిగిందండి. మొత్తం అంతా గూడా. సో, మనకిక్కడ 1000 బిలో ఉంది. అలాగే 1000, 1500, 2000 వ్రతం టికెట్లున్నాయండి. సో, మేమైతే బయటకొచ్చేసాము. పార్కింగ్ దగ్గరికెళ్ళిపోతున్నాము. చాలా బాగా దర్శనం జరిగింది. అసలిక్కడ మర్చిపోలేనిదేంటంటే గనక అన్నవరం ప్రసాదం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, బై బై అన్నవరం. సత్యనారాయణ స్వామి మళ్ళీ ఒకసారి వీలుంటే ఇదే సంవత్సరంలోనే మళ్ళీ వెళ్లి మళ్ళీ ఒకసారి దర్శనం చేసేసుకుందామండి. సో, ఆ కొండ ప్రాంతం, ఆ కొండలు ఎంత బావుంటాయో తెలుసు కదండీ! ఈరోజు అట్మాస్ఫియర్ అయితే చాలా క్లౌడీగా ఉంది. సో, తర్వాత మేము వెళ్ళే టైంకి మాత్రం కొంచెం ఎండగా అనిపించింది. హ్మ్.